ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మీ కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ చరణాన్ని చదువుతున్నాయి. విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఇంట నుండును. విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఇంట ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని ఆశీర్వాదాన్ని నొందాలంటే, దేవుని మహిమను మనం పొందాలంటే జ్ఞానయుక్తం గలవారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక సైట్స్ ఉంటాయి. ఆ సైట్లు ఎలా కట్టాలో తెలియదు. కొంతమంది సైట్లు ఉంటే ధనం ఉండదు, కొంతమందికి ధనం ఉంటుంది, సైట్ ఉండదు. కానీ సిటీస్లో మీరు చూడండి, చాలా చక్కగా ఉన్నటువంటి చిన్న స్థలంలోనే చక్కనైనటువంటి అపార్ట్మెంట్స్గా, లేకపోతే చిన్న స్థలంలోనే చక్కనైన బిల్డింగ్స్గా, స్టేర్స్గా కడతా ఉంటారు. జ్ఞానమును సంపాదించుకుంటూ ఉంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానముతో నువ్వు చదువుకొని నువ్వు ఒక రీతిలో నువ్వు వెళ్తూ ఉండాలి. అప్పుడు ప్రభువు నీకు సమస్తమును సమకూర్చి జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కృపగల దేవుడు, దయగల రాజు, పరిశుద్ధ రక్షకుడు అని నేను స్తుతిస్తూ ఉన్నాం. జీవము గల దేవుని సంఘాన్ని పరిచయం మీరు దీవించండి. ఆయా వాట్సాప్, నేను యూట్యూబ్, నేను ఫేస్బుక్ పరిచయలను మా బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి పనులను, వారి అక్కలను, వారి అవసరతలను, వారు కలిగిన సమస్తాన్ని దినదినము వృద్ధి పొందించమని. ఈ దినము ఇదిగో ఎంతోమంది బలహీనంగా ఉన్నారు. వరలక్ష్మి గారు చెప్పారు, వారి ఆరోగ్యం మీరు కట్టండి. ఆ బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరం మీరు సమకూర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.